హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన సమర్థ సద్గురు సాయి లీలలు వీడియోస్ చెప్పుకుంటున్నాం కదండి. దాంట్లో భాగంగా ఇప్పుడు మరికొన్ని లీలలు చూద్దాము. ముందుగా మనసారా కళ్ళు మూసుకొని ఒకసారి ఆ సాయిబాబాని తలుచుకుందాం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. నిన్న మనం వీడియోలో చెప్పుకున్నది కర్మధ్వంసం. అందులో ఒక లీల చెప్పుకున్నాము, గోధుమలు విసిరిన కథ. దాని భాగంగా ఇవాళ ఇంకొక లీల చూద్దాం. భిక్షాటన. భిక్షాటన అంటే ఆ బాబా ప్రతి ఇంటికి వెళ్ళి భిక్షను కోరేవారట. ఆ భిక్షాటన చేయడం వల్ల తన భక్తులలో ఉన్న పాపకర్మ ఫలాన్ని ఆయన తీసుకునేవారట. దాని మూలంగా ఆ భక్తుల నుంచి కర్మఫలాన్ని తప్పించేవారట. అదేమిటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. భిక్షాటన. బాబా తన జీవితకాలం అంతా షిరిడీలో భిక్షాటనతోనే గడిపారు. అయితే బాబా భగవంతుడైనప్పుడు భిక్షాటనతో ఎందుకు జీవించారనే అనుమానం వస్తుంది. ఎవరైతే ధనము, కీర్తి, సంసారాల మీద ఆసక్తి లేక సన్యసిస్తారో వాళ్ళకి ఇండ్లు ఉండదుట. వాళ్ళు వంట ప్రయత్నాలు చేసుకోలేరు. కాబట్టి వారికి భోజనం పెట్టే బాధ్యత గృహస్థుల మీద ఉంది. బాల్యం నుంచే బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ సన్యసించిన బాబాకు ఈ ప్రపంచమంతా ఆయన ఇల్లే. కాబట్టి బాబాకు భిక్ష చేసే హక్కు ఉంది. బాబా భిక్షను ఏ రకంగా ఎందుకు చేశారో చూద్దాం. ప్రతి ఇంట్లోనూ వంట చేసేటప్పుడు మనకి తెలియకుండానే మనం 5 తప్పులు చేస్తామట. అవేమిటంటే దంచడం, విసరడం, పొయ్యి వెలిగించడం, పాత్రలు తోమడం, ఇల్లు ఊడవడం. ఈ పనులు చేసేటప్పుడు అనేక క్రిమికీటకాలు మన వల్ల చనిపోతాయి. ఆ పాపం మనకు తప్పనిసరిగా వస్తుంది. అందుకే బాబా ఇంటింటికి భిక్షకు వెళ్ళి వాళ్ళ పాపాలను వాళ్ళకి తెలియకుండానే తాను తీసేసేవారు. పైకి చూడడానికి బాబా భిక్ష చేసి వాళ్ళ పదార్థాలను తీసుకుంటున్నట్లుగా ఉంటుంది. కానీ నిజానికి బాబా తీసుకునేది వాళ్ళ పాపకర్మలను. బాబా భక్తులకు ఈ విషయాలేవీ తెలియకపోయినా కూడా వాళ్ళు తెలియకుండా చేసిన పాపాలు వారికి తెలియకుండానే పోయాయి. ఈ పాపాలు పోవడానికి వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేకపోయినా బాబానే వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి నిలబడి మరీ వాళ్ళ పాపాలను తొలగించారంట. ఇంతటి అదృష్టం ఏ యోగి వల్ల వాళ్ళ భక్తులకు దక్కుతుంది? ఇంతకన్నా భాగ్యం ఏమున్నది? ఆ రకంగా తన ఊరి ప్రజల కర్మలను ధ్వంసం చేయడంలో సాయి స్వయంగా నడుం బిగించి నిర్వహించేవారు. చూసారండి, ఆ భిక్షాటన వల్ల తన భక్తులలో ఉన్న పాపకర్మ ఫలాన్ని అంతా ఎలా తీయగలుగుతున్నారో మనం తెలుసుకున్నాం. ఎలా తప్పించగలుగుతున్నారో విన్నాం. అలా అదృష్టం ఎంతమందికి ఉంటుంది చెప్పండి? ఆ రోజుల్లో బాబా అలా వెళ్ళి తన భక్తుల ఇళ్ళకి వెళ్ళి భిక్షాటన చేసి వాళ్ళ కర్మఫలాన్ని తొలగించారట. ఎంత అదృష్టమో కదండి ఆ భక్తులంతాను. అలా అనుకోకుండా మనం కూడా అదృష్టవంతులమే అనుకోండి. మనం మనస్ఫూర్తిగా ఆయన్ని స్మరిస్తే మనలో ఉన్న కర్మఫలాన్ని కూడా మనకి తప్పిస్తారట. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. డాక్టర్ పిళ్ళే. షిరిడీలో పిళ్ళే అనే డాక్టర్ ఉండేవాడు. అతనంటే బాబాకు చాలా ఇష్టం. బాబా అతన్ని అన్నా అని పిలిచేవారు. ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం క్రమం తప్పకుండా పిళ్ళే బాబా దగ్గరకు వెళ్ళేవాడు. బాబా ప్రతిరోజు అతన్ని క్షేమం అడిగి తెలుసుకునేవారు. ఒకసారి ఈ పిళ్ళేకు కాళ్ళ మీద నారు కురుపు మొదలైంది. అలా ఒకటొకటిగా 7 కురుపులు లేచి వాటి బాధ భరింపరానంతగా తయారయ్యింది. ఈ బాధతో అతను బాబా స్మరణ కూడా చేయలేకుండా ఉన్నాడు. ఇక దర్శనం ప్రసక్తి లేనేలేదు. అప్పుడు అతను ఎంతో దుఃఖంతో కాకాసాహెబ్తో ఇలా చెప్పాడు. ఈ బాధ భరించడం ఇక తన వల్ల కాదని, దీనికన్నా చావు మేలు అనిపిస్తోందని. కానీ గత జన్మ కర్మను అనుభవించక తప్పదు కదా మరి. దానిని తప్పించుకోలేమన్న సంగతి కూడా తనకు తెలుసునని చెప్పాడు. కాబట్టి బాబాను దయ ఉంచి ఈ కర్మను 10 జన్మలకు పంచిపెట్టమని, ఒక్కొక్క జన్మలో కొంచెంగా ఈ కర్మను
పూర్తిగా అనుభవిస్తానని బాబాకు దీక్షితుతో కబురు చేశాడు. దయనీయ స్థితిలో ఉన్న పిల్లే ప్రార్థన బాబా మనసును కరిగించింది. అతని బాధను పూర్తిగా తీసివేయాలని బాబా నిర్ణయించుకుని దీక్షితుతో పిల్లేను ధైర్యంగా ఉండమని చెప్పమన్నారు. అంతేకాకుండా 10 జన్మల పాపకర్మలను 10 రోజుల్లో తీసేయగలిగిన సమర్థత కలిగిన తానిక్కడుండగా అతను 10 జన్మల వరకు ఈ పాపకర్మను మోయవలసిన అవసరం లేదు అని చెప్పారట. ఎవరైనా సరే వెంటనే వెళ్ళి పిల్లేను వీపు మీద ఎక్కించుకుని ద్వారకామాయికి తీసుకురావాల్సిందని చెప్పారు. అటువంటి స్థితిలో ఉన్న పిల్లేను వీపు మీద ఎక్కించుకుని ద్వారకామాయిలో బాబా ముందర కూర్చోబెట్టారు. బాబా పిల్లేను కాళ్ళు జాపుకుని కూర్చోమన్నారు. తర్వాత బాబా పిల్లేతో అన్ని కర్మలను మోసే అల్లా మాలిక్ మీద మొత్తం భారం వేసి దైవస్మరణలో ఉంటూ సద్గురు చరణాలను సంపూర్ణంగా ఆశ్రయిస్తే ఆ దైవలీల అర్థమవుతుంది అని చెప్పారు. తర్వాత బాబా పిల్లే కాలికి నానా కట్టించిన కట్టును విప్పేసి పిల్లేతో ఇప్పుడు ఒక కాకి వచ్చి నీ కాలును పొడుస్తుంది, అప్పుడు నీ బాధ తగ్గిపోతుంది అని చెప్పారు. ఇంతలో ద్వారకామాయిలో ప్రతిరోజు దీపాలు తుడిచే అబ్దుల్ దీపాలు తొడవడం కోసం వచ్చాడు. మసీద్ అసలే చిన్నది. అక్కడున్న భక్తులే కాకుండా పిల్లే కాళ్ళు చాపుకొని కూర్చుని ఉండడంతో అబ్దుల్కు తన పని చేసుకోవడానికి అక్కడంతా ఇరుకుగా అనిపించింది. తను ఎంతో శ్రద్ధగా దృష్టి అంతా దీపాల మీద ఉంచి ఒక్కొక్క దీపాన్ని తుడుచుకుంటూ వస్తూ ధ్యాస అంతా దీపాల మీద ఉండటం వల్ల పిల్లే కాలును గమనించకపోవడంతో అబ్దుల్ కాలు వెళ్ళి పిల్లే కాలు మీద పడింది. అసలే నొప్పితో బాధపడుతున్న కాలు మీద ఒక్కసారిగా బరువు పడేసరికి పిల్లే గట్టిగా అరిచి బాధను ఓర్చుకోలేక ఏడవడం మొదలుపెట్టాడు. నారుకురుపులో పగిలిపోయి దానిలో ఉన్న 7 పురుగులు ఒక్కసారిగా బయటపడ్డాయి. భరించరానంత నొప్పితో బాధపడుతున్నప్పటికీ పిల్లే బాబాను ప్రార్థిస్తూనే ఉన్నాడు. కురుపులు పగిలిపోవడం వల్ల కొంతసేపటికి పిల్లే నొప్పి తగ్గడం ప్రారంభించింది. అప్పుడు అతను నవ్వడం మొదలుపెట్టాడు. బాధకి ఏడుపు అది తగ్గినందుకు నవ్వు పిల్లేకు రెండూ ఒకేసారి రావడం ప్రారంభించాయి. అప్పుడు బాబా అక్కడున్న వారితో మన అన్న బాధ తగ్గి నవ్వుతున్నాడు అని అన్నారు. అప్పుడు పిల్లే బాబాతో కాకి ఎప్పుడు వస్తుందని అడిగాడు. బాబా అతనితో అబ్దుల్లే ఆ కాకి అని, ఇక ఏ కాకి రాదని చెప్పి అతన్ని వాడాకు వెళ్ళి హాయిగా పడుకోమని చెప్పారు. 10 రోజులు ఊదీని ఆ కురుపుపై రాసి ఊదీని నీళ్ళలో కలిపి తాగమని చెప్పారు. పిల్లే ఆ రకంగానే చేసి కేవలం 10 రోజుల్లో ఎటువంటి మందులు వాడకుండానే తన కురుపును నయం చేసుకోగలిగాడు. బాబా పిల్లేతో కాకి వస్తుంది అని ఎందుకన్నారంటే అలా చెప్పడం వల్ల పిల్లే దృష్టి కాకి ఎప్పుడొస్తుందా అని ఎప్పుడు పోతుందా అన్న దాని మీదే ఉంది కాబట్టి అతను అబ్దుల్ వచ్చినా జాగ్రత్త పడకుండా కాకి కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ రకంగా అతని ధ్యాసను పక్కకు మళ్లించి ఆ బాధను మరిపించి 10 జన్మల కర్మను 10 రోజుల్లో తీసివేయగలిగిన బాబా మహిమను వర్ణించగలమా? చూసారా అండి ఆయన మహిమ, ఆయన లీల ఎలా ఉన్నదో, ఆ పిల్లే గారి బాధని ఎలా తొలగించారో. 10 జన్మలకు ఉండాల్సిన కర్మను 10 రోజుల్లోనే మాయం చేశారు. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. బాబు టెండూల్కర్. ఠానా జిల్లాలో బాంద్రా పట్టణంలో రఘునాథరావు టెండూల్కర్ అనే బాబా భక్తుడుండేవారు. ఈయన భార్య సావిత్రి రఘునాథ్ టెండూల్కర్. ఈమె భజనమాల అనే పుస్తకంలో బాబా లీలను 800 అభాంగాలలో అత్యంత అద్భుతంగా వర్ణించింది. వీరి పెద్ద కొడుకు బాబు టెండూల్కర్ చాలా కష్టపడి చదివి వైద్య ప్రవేశ పరీక్షకు సిద్ధమయ్యాడు. కానీ జ్యోతిష్కులు అతని సంవత్సరం పరీక్షల్లో ఉత్తీర్ణుడు కాలేడని, వచ్చే సంవత్సరం పరీక్ష రాస్తే తప్పకుండా ఉత్తీర్ణుడు కాగలడని చెప్పారు. ఆ బాబు ఎంతో పట్టుదలతో పరీక్షకు చదివినవాడు కాస్త ఈ మాటలు విని ఎంతో నిరుత్సాహపడిపోయి ఆ సంవత్సరం పరీక్షకు హాజరు కాకూడదని నిశ్చయించుకుని తనకు 1 సంవత్సరం వృధా అయిపోయిందన్న చాలా బాధపడుతున్నాడు.
ఎటువంటి పరిస్థితులలో అతని తల్లి బాబా దర్శనానికి షిరిడీకి వెళ్ళినప్పుడు బాబా వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మాటల సందర్భంలో ఆమె తన కొడుకు పరీక్ష సంగతిని అతని నిరుత్సాహాన్ని చెప్పింది. బాబా ఆమెతో జ్యోతిష్కుని మాటలు సాముద్రికము, వీటిని నమ్మదని, తన మీద పూర్తి విశ్వాసం ఉంచి పరీక్షకు శ్రద్ధగా చదివి హాజరవ్వమని ధైర్యం చెప్పారు. ఆ తల్లి సంతోషంతో బాబా పాదాలకు నమస్కరించి తన ఊరికి వెళ్ళి కొడుకుతో ఈ సంగతులన్నీ చెప్పి బాబా ఇచ్చిన అభయంతో ఇక ధైర్యంగా పరీక్షకు హాజరవ్వమని ప్రోత్సహించింది. ఆ అబ్బాయి అప్పుడు ఇక బాబా మీద పూర్తి నమ్మకంతో శ్రద్ధగా కష్టపడి చదివి వ్రాత పరీక్షకు హాజరై అన్ని ప్రశ్నలకు సమాధానం రాశాడు. తన పరీక్ష బాగా రాసినప్పటికీ, బాబా మాటలు యందు విశ్వాసం ఉన్నప్పటికీ కూడా తన గ్రహస్థితి అంత తొందరగా మారుతుందా అన్న అనుమానం అతనిని వదలలేదు. అందుకే వ్రాత పరీక్షా ఫలితాలు వచ్చాక అతను కనీసం తాను ఉత్తీర్ణుడు అయ్యాడో లేడో కూడా చూసుకోలేదు. అందుకే అతని నోటి పరీక్ష కూడా హాజరు కాలేదు. మర్నాడు మధ్యాహ్నం అతని స్నేహితుడు వచ్చి అతను వ్రాత పరీక్షల్లో పాస్ అయ్యాడని, కాబట్టి నోటి పరీక్షకు హాజరు కావడానికి పరీక్షకులు అతనిని తీసుకురమ్మని తనను పంపించారని చెప్పాడు. అది విన్న వెంటనే బాబు టెండూల్కర్ అత్యంత ఉత్సాహంతో సంతోషంగా నోటి పరీక్షకు హాజరై అందులో కూడా ఉత్తీర్ణునై విజయం సాధించాడు. బాబా టెండూల్కర్ బాబా మాటల మీద విశ్వాసం ఉంచినప్పటికీ అతను అంతకన్నా ఎక్కువగా జ్యోతిష్కుల మాటని నమ్మాడు. అందుకే అతను తన గ్రహస్థితి మారదని పరీక్షా ఫలితాలు కనీసం చూసుకోలేదు. అయినప్పటికీ బాబా అతని తల్లికి తన మీద ఉన్న ప్రేమ నమ్మకాలకు, ఆమె తానిచ్చిన మాటకు కట్టుబడి అతని గ్రహస్థితిని, చెడు కర్మను ధ్వంసం చేసి అతని పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యేలా చేశారు. విన్నారు కదండి, ఇది కూడా ఎలాగా అతని కర్మఫలాన్ని ఎలా తొలగించారో బాబా. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. దాము అన్నాకు 2 భార్యలున్నప్పటికీ అతనికి సంతానం లేదు. అతని జాతకంలో దుష్టగ్రహం ప్రభావం వల్ల అతనికి సంతానయోగం లేదని జ్యోతిష్కులు తేల్చి చెప్పారు. అతనికి కూడా జ్యోతిష్యంలో ప్రవేశం ఉంది. దానివల్ల అతనికి కూడా తన జాతకంలో తనకు సంతాన ప్రాప్తి లేదని తెలుసు. అందుకే అతను చాలా దుఃఖంతో ఉండేవాడు. అతనికి 1897వ సంవత్సరంలో బాబాను దర్శించే భాగ్యం కలిగింది. అప్పటి నుంచి అతను తరచుగా బాబాను దర్శిస్తుండేవాడు. ఒకసారి రాలే అనే భక్తుడు బాబాకు 300 మామిడి పళ్ళు పంపించాడు. బాబా అందులోంచి 4 మామిడి పళ్ళను తీసి తన భిక్షాపాత్రలో ఉంచి మిగిలిన వానిని శ్యామ ద్వారా భక్తులందరికీ పంచి ఇచ్చాడు. కొంతసేపటికి దాము అన్న బాబాను పూజించడానికి మసీదుకు వచ్చాడు. అందరి దృష్టి బాబా భిక్షాపాత్రలో ఉన్న ఆ మామిడి పళ్ళపైనే ఉండడం చూసి బాబా అందరితో, ఆ పళ్ళను తమవి కావు, ఆ పళ్ళు దామ్యావి, ఎవరి పళ్ళు వాళ్ళే తినాలి అని చెప్పి అన్నారు. అది విన్న దాము అన్న బాబా మీద ఉన్న భక్తితో ఏమాత్రం భయపడకుండా బాబా పూజను శ్రద్ధగా ముగించాడు. అప్పుడు బాబా అతనితో ఈ మామిడి పళ్ళను తీసుకెళ్ళి అతని చిన్న భార్యకు ఇవ్వమని చెప్పారు. ఈ పళ్ళు ఆమెకు 4 కొడుకులను 4 కూతుళ్లను కలిగిస్తుందని ఆశీర్వదించారు. దాము అన్న సంతోషంతో బాబాకు నమస్కరించి ఆ పళ్ళను తీసుకుని వెళ్ళి తన చిన్న భార్యకి ఇవ్వగా బాబా మాట ప్రకారం ఆమెకు 8 మంది సంతానం కలిగారు. ఆ సంతోషంతో అతను ప్రతి సంవత్సరం షిరిడీలో జరిగే శ్రీరామనవమి ఉత్సవానికి ఒక నగిషీ జెండాను కానుకగా ఇచ్చేవాడు. ఈ రకంగా జాతకరీత్యా అతనికి సంతానయోగం లేనప్పటికీ బాబా అతని చెడు కర్మను మంచి కర్మగా మార్చి అతనికి సంతాన భాగ్యం ప్రసాదించారు. ఎంత అద్భుతమైన లీల కదండి. ఇవి ఈరోజు చెప్పుకున్న లీలలు. రేపు మళ్ళీ ఇంకొన్ని లీలతోటి మీ ముందుంటాం. థ్యాంక్ యూ. ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.